ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. స్వామివారికి పులి చర్మం. కందుకూరులో మా దూరపు బంధువు నాకు బాబాయి వరుస అయ్యే ఆయన గారి కుమార్తె ఉంది. ఆమె అక్కడ మహిళా మండలి ప్రెసిడెంట్గా ఉండేది. తమ మహిళా మండలి తరపున ఏర్పాటు చేస్తున్న పిల్లల డ్యాన్సులు వగైరా ప్రోగ్రాంలో నన్ను సాహిత్యోపన్యాసం ఇవ్వమని మరీ కోరింది. శ్రీవారు నేను వెళ్ళాం. ప్రోగ్రాం పూర్తయ్యాక వారి ఇంటికే మమ్మల్ని భోజనానికి పిలుచుకు వెళ్ళారు. మా బాబాయి పెద్ద కుమారుడు ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అతడు వచ్చి ఉన్నాడు. ఆ రోజు అందరం భోజనాలు చేస్తున్నాం. నా దృష్టి మా ఎదురుగా ఉన్న గోడకు పెద్ద పెద్ద మేకులకు వ్రేలాడ తీయబడి ఉన్న పెద్ద పులి చర్మం మీద పడింది. ఇక అన్నంలో ఏం కలుపుకుంటున్నానో ఏం తింటున్నానో బోధపడని స్థితి వచ్చేసింది. కారణం, వారం రోజుల క్రితం స్వామివారు మాతో పులి చర్మం మీద కూర్చొని చివరి సాధన చేయవలసి ఉంది. పులి చర్మం మీద కూర్చొని చేసే సాధన ముక్తికి చివరి మెట్టు. వ్యాఘ్ర చర్మం ధరించే పరమశివుడు నిరంతర విరాగిగా ఉండటంలోని రహస్యం కూడా అదే అన్నారు. ఆనాటి నుంచి నాకు స్వామివారికి ఎలాగైనా పులి చర్మం తెప్పించి ఇవ్వాలని కోరిక పీడిస్తుంది. అవి చాలా ఖరీదు. అప్పట్లో 2-3 వేల రూపాయలు. ఇప్పుడైతే విదేశీయులు మోజుపడుతున్నారు కనుక 10,000 వరకు ఉంటుందట ఖరీదు. పులుల్ని వేటాడటము నిషేధించారు భద్రారణ్యాలలో అని నాకు తెలియదు. ఎవరిని అడుగుదామా, ఎలా తెప్పిద్దామా అని ఇదే ఆలోచన. నాలో జింక చర్మం వచ్చినంత తేలిగ్గా వస్తుందని ఊహించాను. ఇక్కడ పులి చర్మం కంటపడేసరికి వీళ్ళని అడిగి ఎలాగైనా ఆ చర్మం తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించాలి. నేను అడిగితే వీళ్ళు కాదనరు అనుకున్నాను. నేను సరిగ్గా భోజనం చేయటం లేదని గుర్తించారో ఏమో. వాళ్ళంతా పదే మీరు సరిగ్గా తినటం లేదు, వంకాయ కూరను వడ్డించుకోండి, సాంబారు స్వీటు తినండి ఇలా మొదలుపెట్టారు. నా తలలో పులి చర్మం ఒక్కటేనని వాళ్ళకి ఏం తెలుసు పాపం. మా శ్రీవారు నా ఆలోచన ఇట్టే గ్రహించారు. నేను అది అడిగేస్తానని పసిగట్టేశారు. ఎంచేతంటే నా మనస్సులోని భావాలని చదవగల శక్తి ఆయన గారికి ఉంది. భోజనం పూర్తిగా చేసి మేమిద్దరం వరండాలోకి చేతులు కడుక్కోవటానికి వెళ్ళగానే శ్రీవారు నాతో గుసగుసగా ఆ పులి చర్మం వాళ్ళని అడగకు, బాగుండదు అన్నారు. నా కోసమా? స్వామివారి కోసమే కదా, వాళ్ళకి పుణ్యం వస్తుంది, అడగనియండి నన్ను అన్నాను. శ్రీవారు కాస్త కోపంగా వద్దు, ఇతరులను గబుక్కన ఒక వస్తువు అడగటం తప్పని నీకు తెలుసు అంటున్నాను. ఇంతలో వాళ్ళు వచ్చేశారు. అందరం తాంబూలాలు వేసుకుంటున్నాం. శ్రీవారు కళ్ళతో ఎంత వారిస్తున్న నా ప్రలోభాన్ని నేనిక అరికట్టలేకపోయాను. స్వామివారికి అది సమర్పించి ఆయన గారి తపస్సుకు దోహదం చేయాలన్న నిస్వార్థ చింతనతో అడిగితే తప్పేమిటి అన్న ఊహే నన్నిక నిలవనివ్వలేదు. బాబాయ్ గారు, తమ్ముడు, చెల్లాయి, పిన్ని ఇలా పేరున అందరినీ పిలిచాను. ఆ పులి చర్మం నాకు కావాలి అన్నాను. వాళ్ళంతా పిడుగుపాటు పడ్డట్టు నిర్ఘాంతపోయారు. పులి చర్మమా? నీకెందుకమ్మా అన్నారు. బాబాయ్ గారు, తమ్ముడు తేరుకుంటూ నల్లమల అడవుల వద్ద డ్యూటీలో ఉండగా ఒకరు నాకు బహుమతిగా ఇచ్చారది. అదంటే నాకెంతో ఇష్టం. వాళ్ళ జ్ఞాపకార్థం ఇక్కడ ఇలా ఉంచాను అన్నాడు. తమ్ముడు గుటకలు మింగుతూ సాహిత్య ఉపన్యాసానికి ఈవిడని పిలిచి కొరివితో తలగొక్కున్నాం కాబోల్రా దేవుడా అనే భావన వాళ్ళందరి కళ్ళల్లో కనిపిస్తుంది స్పష్టంగా. అయినా నేను పట్టువదలలేదు. శ్రీవారి వైపు చూసే సాహసం చెయ్యదలచలేదు. చూచి ఉంటే ఆ కళ్ళల్లోని కోపాగ్నికి భస్మైపోతానని భయం. ఏం పర్వాలేదు తమ్ముడు, బాబాయ్ గారు, ఒక మహాత్ముని తపస్సాధనకు మీరు మీ పులి చర్మం సహకరించి ఎంతో పుణ్యం ఆర్జించుకున్నవారవుతారు. ఇది నేను తప్పక తీసుకువెళతాను. సాహిత్యోపన్యాసాలకు రావాలంటే కొందరు గొప్ప కవులు, కవయిత్రులు, రచయిత్రులు మాకు ఫలానా రకం శాలువా ఇవ్వాలి, కారులో లేదా విమానంలో పిలుచుకు వెళ్ళాలి.
ఘనంగా సత్కరించాలని షరతులు పెడతారని విన్నాను. మరి నేను షరతులు పెట్టను ఎవరికి. నాకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే వస్తాను. నాకు దైవం వాక్కు ఇస్తేనే మాట్లాడగలను. అంచేతే ఎక్కువగా సన్మాన సభలు తిరస్కరిస్తాను. మరి మీరు కోరగానే వచ్చాం ఇద్దరం. ఇందులో పులిచర్మం తాలూకు రహస్యం ఇమిడి ఉందని నాకు తెలియదు. నా సన్మానంగా భావించి నేను డిమాండ్ చేశానని భావించైనా సరే అది ఇవ్వండి, నేను పట్టుకు వెళతాను అన్నాను. పాపం అందరూ అవాక్కైపోయారు. క్షణకాలం నేను గ్రాడ్యుయేట్ కుర్చీ పక్కకు లాగి దాని మీద ఎక్కి నిల్చుని మేకులకు కట్టిన తాళ్ళు ఊడదీయసాగాను. అప్పటికి తేరుకొని తమ్ముడు వచ్చి మిగతావి ఊడదీశాడు. చుట్టేశాను, చంకన పెట్టేసుకున్నాను. ఇక పదండి శ్రీవారు, ఆఖరి బస్సు మన ఊరికి వెళ్ళేది, కాసేపు టైం ఉంది, త్వరగా రిక్షాలో వెళితే బస్సు ఎక్కేస్తాం అన్నారు. రిక్షాలో పులిచర్మం నేను ఎక్కేశాం కూడా. శ్రీవారు వాళ్లతో ఏదో సంజాయిషీలు చెప్పుకుంటున్నారు. బాబాయి రిక్షా వద్దకు వచ్చి, సరే అమ్మాయి, నువ్వంతగా కోరావు కనుక పట్టుకు వెళ్ళు, జాగ్రత్త సుమా. మీ తమ్ముడికి మాకు ఎంతో ఇష్టమైనది అది. స్వామివారిని ఏ వారమో 10 రోజులో దాని మీద కూర్చొని తపస్సు చూసుకొనిచ్చి తర్వాత మాకు పంపేయి. స్వామివారి లాంటి మహాత్ముడు కొద్ది రోజులు దాని మీద కూర్చున్న పుణ్యం మాకు దక్కుతుంది అన్నారు. ఆలస్యం అయితే వాళ్ళు మనసు మారుతుందో, శ్రీవారు చటుక్కున లాక్కుని వాడికి ఇచ్చేస్తారేమో అన్న ఆతురతతో రిక్షావాడిని త్వరగా పోనివ్వు నాయనా అని చెప్పేశాను. రిక్షా వెనకాల ఆ కుటుంబం నా చర్యకు ఏమనుకుంటున్నారో నా మనసుకు పట్టే స్థితి లేదా సమయంలో. బస్ ఎక్కాక కూడా ఒడిలో పెట్టు కూర్చున్నాను ఆ పులిచర్మం. అప్పుడు అన్నారు శ్రీవారు, వాళ్ళని ఎంత బాధ పెట్టి లాక్కొచ్చావో తెలుసా? ఆ పులిచర్మం ఎక్కడో ఒక చోట సాధించేవాళ్ళం కదా. ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తావని తెలిస్తే ఈ ఉపన్యాసానికి వచ్చేవాళ్ళమే కాదు. ఒక్కసారి నీ బుర్ర పసిపిల్లల బుర్రల కంటే అధ్వానంగా మారుతుంది అంటూ చివాట్లేస్తూనే ఉన్నారు. ఊరికొచ్చేసాం. లేవగానే బండి కట్టించుకొని స్వామివారి వద్దకు వెళ్ళాం. నేను పట్టుకు వచ్చిన పులిచర్మం ఆయన దగ్గరగా పెట్టి, నాయనా, వాళ్ళేమనుకున్నారు, ఏం బాధపడ్డారు అన్నది నాకు అనవసరం. ఈవిడకింత దురాశ ఏమిటా అని అనుకొని ఉంటారని మా భర్తగారు చివాట్లు పెట్టి దుంప తెంపేశారు. అనుకోనియ్యండి, మీకు పులిచర్మం వచ్చేసింది అన్నాను. మాత్రం నా తొందరపాటు గురించి చెప్పారు. స్వామివారు పసి పిల్లవాడిలా త్రుళ్ళి నవ్వారు. ఆ పులిచర్మం చుట్ట విప్పినా ఆయన క్రింద వేసుకోలేదు. నవ్వు ఆపుకొని, అమ్మా, ఎంత వెర్రి తల్లివమ్మా, ఎంత బాధపడ్డావు, వాళ్ళనెంత బాధ పెట్టావు. మాట వరుసకి పులిచర్మం మహత్యం గురించి చెప్పానే కానీ మీరింత యాతన పడి తెస్తారని అనుకోలేదు. నేను నిజంగా కోరితే నాకు పులిచర్మం రాదా? అది పాటికి వస్తూనే ఉంటుంది. వద్దు, నా కోసం మరెప్పుడు ఏ వస్తువు కోసం నువ్వింతటి సాహసం, తొందరపాటు చేయవద్దు తల్లి. ఇది జాగ్రత్తగా తీసుకువెళ్ళి మరలా వాళ్ళకి పంపించేయండి. మనస్ఫూర్తిగా తమంత తాముగా ఇచ్చిన వస్తువు స్వీకరించవచ్చును కానీ తల్లి, నా కోసమేమైనా దేవుడి కోసమైనా సరే ఇలా ఇతరులను బాధించి లాక్కోవడం మంచి పని కాదు అన్నారు. పోనీయండి నాయనా, ఎలాగో తెచ్చేశాను. ఓ వారమో 10 రోజులో దీని మీద కూర్చొని మీ తపస్సు సాగించండి. వాళ్ళు కోరిన పుణ్యం వాళ్ళకే. ఇంత ఆర్భాటంగా తెచ్చిన తృప్తి నాకు దక్కుతుంది అన్నాను. స్వామివారు మళ్ళీ వెన్నెల త్రుళ్ళి పడుతున్నట్లు నవ్వారు. వద్దు వెర్రి తల్లి, వద్దు, ఇది పట్టుకు వెళ్ళండి అన్నారు. ఇక చేయగలిగిందేమీ లేదు. కన్నీళ్లు వచ్చాయి. ఎంచుకున్నాను. నువ్వు బాధపడకమ్మా, వాళ్ళ ఆలోచనంతా ఈ చర్మం తిరిగి తమకు వస్తుందా లేదా అన్న బాధలోనే ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా వాళ్ళకి ఇది చేర్చండి అన్నారు. తిరిగి పులిచర్మం చుట్టి బండిలో పెట్టుకుని ఇంటికి వచ్చాము. ఆశ్చర్యం! వరండాలో విజయవాడలోని చెక్క కేశవుల గారు అబ్బాయి గాడ్రేజ్ మంచం, దోమతెర వగైరాలు మాలకొండ మీద వస్తున్నప్పుడు సమర్పించుకున్న భక్తుడు. మాలకొండ స్వామి దర్భగుడిలో పాలిష్ రాళ్ళు పంపించిన భక్తుడు. ఇవన్నీ ముందు వ్రాసి ఉన్నాము.
కృష్ణ ఒక పెద్ద చెక్క పెట్టెతో మా కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నాడు. అతడు విజయవాడ నుండి వచ్చి ఒక అరగంట అయ్యిందంట. మంచినీళ్ళిచ్చి భోజనం చేయమని చెబుతుండగా చెప్పాడు, స్వామివారి కోసం పులిచర్మం తెచ్చాను, మా నాన్నగారు పంపారు అంటూ ఆ చెక్క పెట్టెలో నుంచి బ్రహ్మాండమైన పులి చర్మం పైకి తీసి చాప మీద పరిచాడు. ఇది భ్రమో భ్రాంతో అర్థం కాలేదు. క్షణకాలం విజయవాడలో నాన్నగారు మా చిన్నాన్నగారు కారులో వెళ్తుండగా ఒకరెవరో ఈ పులి చర్మం వేలం పాటకు పెట్టారట. ఎవరూ కొనలేదట. స్వామివారికి ఇస్తే బాగుంటుంది కదా అని మా నాన్నగారికి అనిపించి 2,000 రూపాయలకు తానే పాడి మరెవరూ పాడలేదు. దీన్ని ఉపయోగం అవసరం ఎవరికీ లేదు గనక నాన్నగారు కొన్నారు, నాకు నిచ్చి పంపారు. స్వామివారికి ఇది చేర్చాలి అన్నారు. ఆ క్షణం మరుపురానిది. ఒక మహాత్ముని కోరికకు ఇంత శక్తి, ఇంత విలువ, దూరాన్ని కాలాన్ని అధిగమించి ఆ వస్తువు దివి నుండైన భువికి దిగి రాగలిగిన శక్తి ఉందని మా హృదయాలకు డంకా కొట్టి మరీ పరోక్ష బోధ జరిగిన ఆ క్షణాలవి. మరి నేను వెంటనే వెడతాను విజయవాడ. భోజనం చేయగానే మీరు స్వామివారికి పులిచర్మం చేరుస్తారా అన్నాడు కృష్ణ. భోజనాలు కాగానే మరలా బండి కట్టించుకొని స్వామివారి వద్దకు వెళ్ళాం ముగ్గురం. ఆ పులి చర్మం చూడగానే స్వామివారు పసి పిల్లవాడిలా సంబరపడ్డారు. అప్పుడే దానిని మంచం మీద పరుచుకొని కూర్చున్నారు. చూసావా అమ్మా, ఎలా ఎంత భక్తి శ్రద్ధలతో వచ్చిందో నా పులి చర్మం అన్నారు. అవునా నాయనా, నాకిప్పుడెంతో తృప్తిగా ఉంది అన్నాను. ఈనాడు స్వామివారి సమాధి వద్ద ఆ పులి చర్మం షోకేసులో భద్రపరచబడి ఉంది. బయట పరిచి ఉంచితే గాలికి చర్మం మీద వెంట్రుకలు రాలిపోతున్నాయని షోకేసులో భద్రపరిచాము. ఇంటికి వచ్చేసాము. కృష్ణ విజయవాడ వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం బస్సులోనే ఒక మనిషిని నేను తెచ్చిన పులి చర్మం ప్యాక్ చేసి ఇచ్చి కందుకూరులో బాబాయ్ గారు వాళ్ళకి జాగ్రత్తగా చేర్చమని పంపివేశాము. చేరిందని వాడు సంతోషంగా మన్నాడు మనిషి ద్వారానే చెప్పి పంపారు. ఇక స్వామివారి తపస్సు ఆ పులి చర్మం మీద సాగుతూ ఉంది. స్వామివారి మనస్సు ముక్తి మార్గం వైపు త్వరగా అడుగులు వేయసాగింది. మమ్మల్ని ఇక నన్ను జీవ సమాధి చేయండి, టైం దగ్గర పడుతుంది అని పదే చెప్పడం మొదలెట్టారు. జీవ సమాధి మేము చేయలేమని, సమాధిలో ఊపిరాడక చనిపోతే ఆ పాపం మాకు చుట్టుకుంటుందని, అదీగాక ఎమర్జెన్సీలో ఉన్న ఆ రోజులలో ఇది ఒక నేరం క్రింద పరిణమించి మేము కేసులలో చిక్కుకోవలసి వస్తుందని మేము చెప్పటం ప్రారంభించాము. నేను సమాధిలో కూర్చుంటే ఊపిరాడదని మీకు భయం కదూ, రేపు మధ్యాహ్నం తప్పక రండి అన్నారు స్వామివారు. మరునాడు మధ్యాహ్నం బండి కట్టించుకొని మేమందరం వెళ్ళాము. స్వామివారి సమాధి కోసం కట్టించుకున్న 4x4 అడుగులు 4 అడుగుల లోతు ఉన్న ఖాళీ సమాధిలోనికి దిగారు. పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. పైన చెక్క వేయండి, ఆ పైన చాప వేయండి, మీ దంపతులు ఆ చాప మీద కూర్చోండి అన్నారు స్వామివారు. మాకేమీ అర్థం కాలేదు, భయం వేసింది. అయినా స్వామివారు చెప్పిన ప్రకారం చేశాం. చాప మీద కూర్చున్నాం. ఏం ఆశ్చర్యం, ఏం అద్భుతం! ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.